అమ్మగారు క్వశ్చన్ అయితే డిస్క్వాలిఫైడ్, జాగ్రత్తగా ఆడాలి. స్టార్ట్ కెమెరా, యాక్షన్. అందరికీ నమస్కారం, నేను మీ చారుశీల, ద స్మార్ట్ పని మనిషి. వెల్కమ్ టు ద మల్టిమేట్ గేమ్ షో. అది అల్టిమేట్ గేమ్ షోనే. నా షో నా ఇష్టం, మీకు కోటి కావాలా వద్దా? కావాలి. అయితే షో అయ్యే వరకు డిస్టర్బ్ చేయకండి. నువ్వు ఫుడ్ సంజా, కోట్లు ముందున్నాయంటే నీ తొక్కలో డౌట్ లేని అడుగుతావు. వెల్కమ్ టు ద మల్టిమేట్ గేమ్ షో, చారుతో కోటి. ఈ రోజు మన షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజు గారు మరియు సంధ్య అమ్మగారు. అమ్మగారు, ఈ గేమ్ షో ఆడడం మీకు ఎట్టా అనిపిస్తుంది? ఏంటిది, గేమ్ స్టార్ట్ చేయకుండానే రేటింగ్ అడుగుతుంది? ఆప్షన్ 1 చాలా బాగుంది, ఆప్షన్ 2 చాలా బాగుంది, ఆప్షన్ 3 చాలా బాగుంది, ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్. అసలు వీటిని క్వశ్చన్స్ అంటారా ఎవరైనా? ఇదిగో చారు, కనీసం క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నానని ఎందుకు చెప్పలేదు? మనకంత టైం లేదమ్మగారు, ఎప్పుడో 10ంటికి అయిపోవాల్సిన షో. మీ లేజినెస్ వల్ల లేట్ అయింది. రూల్స్ అన్ని తర్వాత చెప్తా కానీ ముందు ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఒకవేళ ₹1,00,00,000 గెలిస్తే ఏం చేస్తారు? ముందు అప్పులు తీర్చుకుంటా, మంచి కారు కొనుక్కుంటా, తర్వాత 3 BHK ఫ్లాట్ కొనుక్కుంటా. ఆపండి సార్, ఆప్షన్ తిట్టగా ఆత్రం ఎందుకు? ఏంటి వీటికి కూడా ఆప్షన్సా? మా డబ్బులు మా ఇష్టం, మా నచ్చడు కొనుక్కుంటా, నీకెందుకు? ఆప్షన్ 1 పని మనిషి సంఘానికి డొనేట్ చేస్తాం. ఆప్షన్ 2 ఇటువంటి పోటీలు ఇంకా పెట్టేందుకు పని మనిషి సంఘానికి ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం. ఆప్షన్ 3 పని మనిషికి బోనస్ ఇద్దాం. ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్. వస్తే చారు, ఇవి అసలు ఆప్షన్స్ ఏనా? అన్ని ఆప్షన్స్ కి ఒకటే మీనింగ్ అయితే ఇంకా ఆప్షన్స్ ఎందుకు? అయినా వచ్చిన డబ్బులను పని మనిషికి ఇచ్చిస్తే మేమెందుకు గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం? మీలో స్పోర్టివ్నెస్ లేదు సార్. బాబు కెమెరా ఆపాయమ్మా. అయినా అమ్మగారు, మీరు బ్రెయిన్ వాడరా? చారు, ఏంటి తిడుతున్నావు? మరి తిట్టక ₹1,00,00,000 వస్తారా ముర్రా అంటే వినరే? అసలు నువ్వు అడిగే ఆప్షన్స్ లో వచ్చేది ఎక్కడుంది? అమ్మగారు, ఇవన్నీ జస్ట్ ఆప్షన్స్. మీకు ₹1,00,00,000 వచ్చిన తర్వాత మీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు. అలా అయితే ఓకే. ఓకే, స్టార్ట్ కెమెరా. ఆన్సర్ చెప్పండి సార్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అమ్మగారు, నెక్స్ట్ క్వశ్చన్ చాలా టఫ్, జాగ్రత్తగా ఆడాలి. ఓకే ఓకే. చారుశీల పని ఎలా చేస్తుంది? అసలు చార్జీలు పనిచేస్తేగా ఎలా పనిచేస్తుంది చెప్పడానికి. రాజుగారు, ఏంటి నువ్వు వరిస్తే భయపడరు ఇక్కడ. ఇది గేమ్ షో, మేమంతా నిజం చెప్తాం ఇక్కడ. సంజ, చారుని చూస్తే భయమేస్తుంది, నన్ను చంపేస్తుందేమోనని. ఆప్షన్స్ ఉంటాయేమోలే రాజు. అవునవును, చెప్పు చారు. ఆప్షన్ 1 పని చేస్తుంది, ఆప్షన్ 2 బాగా పని చేస్తుంది, ఆప్షన్ 3 చాలా బాగా పని చేస్తుంది, ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్. నాకేదో డౌట్ కొడుతుంది రాజు, ఇది గేమ్ మనతో ఆడుకుంటుందేమోనని. చెప్పింది నేను, ఎందుకని డౌట్లు? అది కాదు, అది గేమ్ మనతోనే ఆడుకుంటుందేమోనని డౌట్ కొడుతుంది. నీకన్ని డౌట్లే, నువ్వు అడిగారు. కంగారు పడకండి సార్, క్వశ్చన్ రెడీ చేయాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్స్ రెడీ చేయడం ఏంటి? అంటే అమ్మగారు, క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి, ఈజీ చేద్దాం నేనే మారుతున్నా. అవునవును, ఇలాంటి కష్టమైన క్వశ్చన్స్ నేనెప్పుడు చూడలేదు. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో ఎవరి వంట బాగుంటుంది? ఇంకెవరిది? నీదే. అంటే నా వంట బాగోదా? అలా కాదు, నీ వంట బాగుంటది కానీ నువ్వు చేస్తే కదా బాగుంటది. అయినా చారుకి జీతం ఇస్తూ నేనెందుకు వంట చేస్తాను? నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు దాని ఎదురుగా నీ వంట బాగుంటుందని చెప్పాను అనుకో, రేపు నుంచి వంట చేయడం మానేస్తుంది, అందుకే అలా చెప్పా. చారు, నువ్వు ఆప్షన్స్ చెప్పు. ఇంకా ఆప్షన్లు ఎందుకు సార్? కరెక్ట్ ఆన్సర్ చెప్పారుగా. ఇంతటితో గేమ్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? అడిగిందే 4 క్వశ్చన్స్, అప్పుడే అయిపోయిందా? ఎన్ని క్వశ్చన్లు అడిగామన్నది కాదు, ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్పామన్నది ముఖ్యం. సరే సార్, నేను ఉంటాను. ఇంకా 10 ఈ పోటీ పెట్టాలి. పెట్టి మా కమిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళే కదా బెస్ట్ ఎవరో చూసి ప్రైజ్ మనీ ఇచ్చేది. అవును అమ్మగారు, సార్ నేను ఎలాగో మీకోసం ఇంత కష్టపడుతున్నా కదా, మీరు కూడా నా కోసం పని చేస్తారా? ఏంటో అది. ఏం లేదు, నా గురించి నా పని గురించి ఓ వీడియోలో మీ మాటల్లో చెప్పాలి. ఎప్పటిదాకా చేసిన పని నీ గురించేగా. అదిగా సార్, అది మీకోసం, ఇది నా కోసం. సరే సరే, యాక్షన్. చారు మా పని మనిషి, పేరుకే కానీ పనికిరాదు. వచ్చినా సరిగ్గా పని చేయదు. చేశానని చెప్పు. అమ్మగారు, నేను మీకు కోట్లు ఎత్తుంటే మీరు నాకు తిండిలు ఎత్తారా? అలా అయితే ఈ గేమ్ షో మొత్తం క్యాన్సిల్ చేపిస్తాలే. సర్లే, అడవుకు, మళ్ళీ కెమెరా రికార్డ్ చేసుకో. యాక్షన్. చారు చాలా మంచి పని మనిషి. మేము ఇంత ప్రశాంతంగా ఉన్నా అంటే దానికి కారణం మా చారుశీలనే. ఎస్, చారు వల్ల కదా మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ చారు. చాలు. ఎప్పుడొస్తాయి రిజల్ట్స్? సాయంత్రం కల్లా వస్తాయి. యూట్యూబ్ లో లైవ్ వస్తుంది, లింక్ షేర్ చేస్తాను. ఉంటానమ్మా బాబు, పద. సంజ, చారు లింక్ పెట్టింది. అందరికీ నమస్కారం. ఉత్తమ పని మనిషి అవార్డ్స్ లో ఈ అవార్డుని గెలుచుకుంటుంది మన చారుశీల.